అత్యంత వెనుకబడిన ప్రాంతంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు ఆహ్వానించగా 355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా రాయదుర్గం ప్రాంతానికి కనీసం 150 మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఉత్తీర్ణత సాధించాలన్న సంకల్పంతో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. 500 మంది దాకా డీఎస్సీ టెట్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావించామని అన్నారు. అందుకోసం నిష్ణాతులైన కోచింగ్ ఇచ్చే బోధకులను విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, అవనిగడ్డ, నెల్లూరు ప్రాంతాల నుంచి పిలిపిస్తున్నామని తెలిపారు. అత్యంత మెరుగైన కోచింగ్ను అందించి ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా శిక్షణ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాయదుర్గం మండలం ఉడేగోళం టెక్స్టైల్స్ పార్కులో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని సౌకర్యాల నడుమ కోచింగ్ ఉంటుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. అభ్యర్థులు నిబద్ధతతో కోచింగ్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మా ప్రకటనను చూసిన తర్వాత చాలామంది ఈ శిక్షణ మేము కూడా పొందుతామని దరఖాస్తులు సమర్పించారు. ఈ శిక్షణ కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశాం కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన 353 మంది అభ్యర్థులు శిక్షణ పొందడానికి ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. ఇందులో రాయదుర్గం పట్టణం నుంచి 177 మంది, రాయదుర్గం రూరల్ మండలం నుంచి 54 మంది, కనేకల్లు నుంచి 26 మంది, గుమ్మగట్ట మండలం నుంచి 56 మంది, ఈరేహాల్ నుంచి 29 మంది, బొమ్మనహాల్ నుంచి 11 మంది, ఇట్లా 353 మంది ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్ళందరితో పాటు ఇంకా 150 మంది వచ్చిన శిక్షణ ఇప్పించాలని మేము అనుకుంటా ఉన్నాం. మొత్తం మీద 500 మందికి శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. తెలుగు పాఠ్యాంశాలను బోధించే అవనిగడ్డకు చెందిన హరీష్ చారి ఆ వారమంతా కూడా పాఠ్యాంశాలు బోధిస్తాడు తెలుగుకు సంబంధించి. ఎందుకు ముందుగానే ఈ సబ్జెక్టు పెట్టామంటే టెట్ పరీక్షల్లో కీలకమైన సబ్జెక్టు కాబట్టి ప్రారంభంలో టెట్కు అర్హత సాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు డిఎస్సి అభ్యర్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా మొదట ఈ సబ్జెక్టును పూర్తి చేయాలని సంకల్పించాం. హరీష్ చారి అవనిగడ్డకు సంబంధించిన అధ్యాపకుడు. చాలామంది అధ్యాపకులు అవనిగడ్డ, కర్నూలు, హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. అందరితో